ఈ రోజు మధ్యాహ్నం జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంపై సందిగ్ధత నెలకొంది. కేబినెట్ సమావేశానికి ఇంకా ఈసీ నుంచి అనుమతి రాలేదు. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు 2 రోజుల క్రితమే ఈసీకి సమాచారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఎన్నికల కోడ్ ఉండడంతో ఈసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మధ్యాహ్నంలోపు అనుమతి రావచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈసీ అనుమతి ఇస్తే మంత్రివర్గ సమావేశం, లేకపోతే మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భేటీలో రుణమాఫీ నుంచి మేడిగడ్డ వరకు అన్ని అంశాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధీర్, ఈ రోజు జరగాల్సిన కేబినెట్ సంబంధించి సందిగ్ధం కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. అందులో భాగంగానే అందరూ మంత్రులకు కూడా సమాచారం అందించారు. అయితే ఈ ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కేబినెట్ సమావేశం నిర్వహించాలంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సింది. ఇందులో భాగంగానే 2 రోజుల క్రితం దీనికి సంబంధించి సీఈఓ వికాస్ రాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా రాబోతున్న వర్షాకాలానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర విభజన జూన్ 2వ తారీఖున రాష్ట్ర విభజనకు సంబంధించిన ఉత్సవాలు జరగనున్నాయి. అదేవిధంగా విభజనకు సంబంధించిన అంశాలను 2 రాష్ట్రాలతో కలిసి తేల్చుకోవాల్సిన చాలా అంశాలు వీటితో ముడిపడి ఉన్నాయి. ఆ అంశాలన్నింటినీ చర్చించడం కోసం కావచ్చు, ఒక నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం రాసిన ఈ లేఖకు సంబంధించి సీఈఓ వికాస్ రాజ్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ లేఖను కేంద్ర ఎన్నికల కమిషన్ కు సీఈఓ వికాస్ రాజ్ పంపించినట్టుగా తెలుస్తుంది. ఈ మధ్యాహ్నంలోగా కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఏదైనా సమాధానం వస్తుందా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది. ఒకవేళ ఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోతే దాన్ని సమీక్ష సమావేశంగా నిర్వహించాలి, అందుబాటులో ఉన్న మంత్రులతోటి సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరొక వైపు దాదాపుగా 4 మంత్రులు అందుబాటులో లేకుండా ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆ మంత్రులు కూడా అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరొక మంత్రి విదేశాల్లో ఉన్నారు. సుమారుగా 4 మంత్రులు కూడా అందుబాటులో లేరు. కాబట్టి దీన్ని సమీక్ష సమావేశంగా నిర్వహించేందుకు కూడా అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సాయంత్రం 4 గంటలకు జరగబోతున్న ఈ సమీక్ష సమావేశం కావచ్చు, లేకపోతే కేబినెట్ సమావేశానికి సంబంధించి మధ్యాహ్నంలోగా ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. మరొక వైపు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కూడా ఒక లాస్ట్ కేబినెట్ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ సమావేశానికి కూడా ఈసీ నుంచి ఎలాంటి పర్మిషన్ అయితే తీసుకోలేదని చెప్పేసి తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశానికి కూడా ఈసీ నుంచి పర్మిషన్ లేదు అని చెప్పేసి మరొక వాదన అయితే వినిపిస్తుంది. ఏది ఏమైనా కానీ మధ్యాహ్నం 2 లేదా 3 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది.